ఒరే నువ్వు మాత్రం ఎవరికేం కావాలనేది పోహే, ఓట్లన్నీ మనకే పడాలి. నమస్కారం అండి ప్రెసిడెంట్ గారు. నమస్కారం అండి. ఆ, ఆ. ఈ గట్ట మీద తట్టుకుని ఆ గట్టుకి వెళ్తామండి. మా ఓటు మీకేనండి బాబు. మా ఊటి మీకేనండి బాబు. రేయ్ హాయ్ ఇద్దరికి సరే ఫుల్ బాటిల్ ఇచ్చి పంపి. సరేనండి. మహానుభావులు. ఆయ్. ఓట్లేయడం మర్చిపోకండి రాయ్. అట్టగనండి. రేయ్ హాయ్ బంగారం గడుకో బంగారం రా. తీసుకోండి. బంగారం గారు బిల్లండి. 3 రోజులకి ఎంత బిల్ వచ్చిందేంట్రా? అది 3 రోజులు తాగింది కదండి, ఒక్క రోజుదేనండి. ఊళ్ళో నీళ్ళు ఎవరు తాగట్లేదేంట్రా? ఎత్తాయిలే. అలాగేనండి. నమస్కారం బంగారు గారు. నమస్కారం అండి బంగారం గారు. తాగండి, హాయ్. ఎంత కావాలంటే అంత తాగండి. నమస్కారం ఓటు మాత్రం బంగారం గారు. పుంజుకేరోయ్. తగ్గేరామా. ఏదేమన్నా మన బ్యాచ్ లో రాహుల్ గారు చాలా తెలివైనోడ్రా. అయ్యి బాబోయ్, మరి మామూలు విషయం ఏంటి? ఆడు అమెరికా నుంచి వచ్చినా సరే ఎవరిని మర్చిపోకుండా మొత్తం ఊరందరిని పిలిచాడురా. ఆఖరికి ఎవడో పిల్లని ఈయన కూడా పిలిచాడు. ఆడు తెలివైనడు కాబట్టి మన గురించి ముందే తెలుసుకొని పిలిచాడురా. అయినా ఈడేంట ఒక్కసారి ప్రెసిడెంట్ అయితే ఊర్లో ప్రతి ఏదో మనల్ని పిలుస్తాడు. బర్త్డే కానీ డెత్ డే కానీ రిబ్బన్ కట్టింగ్ కానీ జెండా వందనం కానీ అన్నిటికీ మనమే చీఫ్ గెస్ట్. బంగారం గడు ప్రెసిడెంట్ గా గెలవడనే నాది 10,000 పందెమేహ. నా 50,000 పందెం. కనీసం వార్డు మెంబర్ కూడా గెలవడా. ఆయన తాగడానికి మందో తినడానికి బిర్యానీ ఇస్తే ఓటేస్తామంటరా? ఏంగా? పర్లేదురా, ఆడి తాత తిని తినక చాలా సంపాదించాడు. ఇలాగైనా నన్ను ఊరు రుణం తీర్చుకొనిరా. తీర్చుకోలేమంటరా? ఈడి పిచ్చి కాకపోతే కష్టాల్లో అండగా ఉండే పెద్ద ఇట్టేసి ఈడి కోట ఓడేస్తారా. ఏరా? మనం మంచిద్దాం.